ప్రభు యేసునందు పరలోక రాజ్యం, ప్రభు యేసునందు పరలోక రాజ్యం, నిత్య జీవం, నిత్య శాంతి, నిత్య జీవం, నిత్య శాంతి, నిత్య జీవం. కీర్తన 37:9 యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుందురు. అలానే యెషయా గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనం. ఈ మాట చదువుతాను, దయచేసి గమనించండి. యాకోబు వంశమునకు తన ముఖమును మరుగు చేసుకొను యెహోవాను నమ్ముకొని నేను ఎదురు చూచుచున్నాను, ఆయన కొరకు నేను కనిపెట్టుచున్నాను. యెహోవా కొరకు కనిపెట్టుచున్నాను అనే అంశం మీద మనం ధ్యానం చేయుచున్నాం. దయచేసి పరిశుద్ధాత్మ యొక్క సహాయం నిమిత్తమై ప్రార్థన చేస్తామండి. పరమ తండ్రి, యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం పేరిట మీ పాదం దగ్గరికి వస్తున్నాను ప్రభు. ఈ సమయంలో చదవని లేఖన భాగం నుండి పరిశుద్ధాత్ముడా మీ వాక్యమును మీరు విశదీకరించము, మీ వాక్యమును మీరు బోధించము, మేము అర్థం చేసుకునేలాగా సహాయం చేయము. బోధించుటకు మీ ఆత్మ అభిషేకమును, స్వీకరించుటకు మీ యొక్క నాయన మీ యొక్క కృపను నీ బిడ్డల మీద ప్రసాదింపచేయమని, ఈ వాక్యము ప్రభా నాయన మీరు మాతో మాట్లాడమని, ఒక నూతనమైన కార్యం జరిగించమని మీకే మమ్మల్ని మేము అప్పగించుకుంటూ స్తుతిస్తూ యేసు నామమును స్తుతించి అతి వినముతో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మనం చదివిన భాగము 37వ కీర్తన 9వ వచనము. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుందరు. కాబట్టి మనం దేవుని దగ్గర కనిపెట్టుకుని ఉండాలి అనే మాట గురించి ధ్యానం చేయుచున్నాం. అయితే ఇక్కడ చదివిన వచనంలో యెషయా గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనంలో యాకోబు వంశమునకు తన ముఖమును మరుగు చేసుకుని యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను అంటున్నాడు. యాకోబు వంశమునకు తన ముఖమును మరుగు చేసుకుని యెహోవా. ఎందుకు యాకోబు వంశమునకు దేవుడు తన ముఖాన్ని మరుగు చేసుకున్నాడు? బైబిల్లో యాకోబు గురించి అనేకసార్లు రాయబడింది. యాకోబు నీవు నాకు సొత్తు, యాకోబు నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను. కాబట్టి అనేక మాటలు యాకోబు గురించి రాయబడినప్పటికీ ఇక్కడ చూస్తే యాకోబు వంశమునకు తన ముఖమును మరుగు చేసుకుని యెహోవా అని రాయబడింది. ఎందుకు దేవుడు తన ముఖమును యాకోబు వంశమునకు మరుగు చేసుకున్నాడు? ఎందుకు మరుగు చేసుకున్నాడు? మన అంశం ఏమిటంటే, ఎందుకు దేవుడు తన ముఖమును మనకు మరుగు చేసుకుంటాడు? ఎందుకు దేవుడు మనకు జవాబు ఇవ్వకుండా ఉంటాడు? దేవునితో సంబంధము ఏ సందర్భంలో అది తొలగిపోతుంది? ఆ అంశం గురించి మనం ధ్యానం చేయుచున్నాం. ఇక్కడ చూస్తే యాకోబు వంశమునకు ఎందుకు తన ముఖమును మరుగు చేసుకున్నాడు? చూడండి, ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 18వ వచనం. వారు అన్య దేవతల తట్టు తిరిగి చేసిన కీడంతటిని బట్టి ఆ దినమున నిశ్చయముగా వారికి విరోధినగుదును. ప్రభు అంటున్నాడు, ఎందుకు నేను నా ముఖాన్ని మరుగు చేసుకుంటాను అంటే, వారు అన్య దేవతల తట్టు తిరిగి చేసిన కీడంతటిని బట్టి ఆ దినమున నిశ్చయముగా నేను వారికి విరోధినగుదును. కాబట్టి ఎందుకు ఆయన మరుగు చేసుకుంటున్నాడు? ఈ భాగంలో నుండి 5 మాటలు ధ్యానిస్తామండి. మొదటి మాటగా నిర్గమాకాండము 32వ అధ్యాయము 1వ వచనం. నిర్గమాకాండము 32వ అధ్యాయము 1వ వచనం. లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఇక్కడ అంటున్నారు ఇశ్రాయేల్ ప్రజలు అహరోనుతో. ఇశ్రాయేల్ ప్రజలు మోషే తాను ఆ యొక్క పర్వతం మీదకి వెళ్ళినప్పుడు, మోషే దేవునితో సహవాసం చేయడానికి వెళ్ళినప్పుడు, దేవుని పొందుకోవడానికి వెళ్ళినప్పుడు, ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు ఏ విధంగా అంటున్నారంటే, అహరోను లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము అంటున్నారు. అప్ మేక్ us gods who shall go before us, who shall go before us. మా ముందు నడుచుటకు ఒక నాయకుడు మాకు కావాలి, ఒక దేవత మాకు కావాలి. సోదరుడా సహోదరి, ఇశ్రాయేల్ ప్రజలు నడిపించుటకు దేవుడు ఏ ఏర్పాటు చేశాడు? ఇశ్రాయేల్ ప్రజలు నడిపించుటకు అనగా, ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో నుండి వారు విడిపించబడిన తర్వాత, ఐగుప్తు బానిసత్వమును విడిపించబడిన తర్వాత వారు కనాను ప్రయాణం చేయుటకు దేవుడు వారి కొరకు ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేశాడు. ఏమిటి ఏర్పాటు? చూడండి, బైబిల్లో నుండి నిర్గమాకాండము 13వ అధ్యాయము 21వ వచనము 22వ వచనం. వారు పగలు రాత్రి ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై ఏం చేశాడు? పగటి వేళ మేఘస్తంభములోను, వారిని వెలుగుచుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను.
వారికి ముందుగా నడుచుచూ వచ్చాను. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు నడిపించుటకు దేవుడు వారికి ఒక ప్రత్యేకమైన ఖచ్చితమైన ఏర్పాటు చేసి పెట్టాడు. సోదరుడా సహోదరి, కానీ ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు ఏమని? మా ముందర నడుచుటకు ఒక దేవతను మాకు తయారు చేయి. కానీ దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని నడిపించుటకు పగలు మేఘస్తంభాన్ని, రాత్రి అగ్నిస్తంభాన్ని నేను ఏర్పాటు చేసి పెట్టాను. మిమ్మల్ని నడిపించుటకు నేను ఏర్పాటు చేసి పెట్టాను. మీరు మేఘస్తంభములోను అగ్నిస్తంభములోను నడవాలి, లేదా మేఘస్తంభము అగ్నిస్తంభాన్ని అనుసరించి మిమ్మల్ని నడిపించుటకు ఏర్పాటు చేసిన ఆ ఏర్పాటును అనుసరించి మీరు నడుస్తేనే కానానుకు చేరగలరు. సోదరుడా సహోదరి, నిన్ను నన్ను నడిపించుటకు దేవుడు ఏర్పాటు చేశాడు అంటే ఇక్కడ అగ్నిస్తంభం లేదా మేఘస్తంభము దేనికి సాదృశ్యం అంటే, మేఘస్తంభము పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది, అగ్నిస్తంభము దేవుని వాక్యమునకు సాదృశ్యంగా ఉంది. కాబట్టి అగ్నిస్తంభము దేవుని వాక్యమునకు, అందుకోసమనే నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది అని వ్రాయబడింది. కాబట్టి దేవుని వాక్యము మనం నడిపించుటకు దేవుడు ఏర్పాటు చేశాడు. చాలాసార్లు మనం ఈ సత్యాన్ని గ్రహించము. కాబట్టి నిన్ను నన్ను నడిపించుటకు ఇప్పుడున్న ఈ నూతన నిబంధనలో రక్షించబడిన విశ్వాసిగా ప్రభుని అంగీకరించిన తర్వాత మనం నడిపించుటకు లేదా మనం నడిపించుటకు దేవుడు ఏర్పాటు చేసిన ఏర్పాటు దేవుని వాక్యము, అలానే పరిశుద్ధాత్ముడు. కాబట్టి మేఘస్తంభము అగ్నిస్తంభము. కాబట్టి అగ్నిస్తంభం మేఘస్తంభము లోనే నీవు నేను నడవాలి. ఆ అగ్నిస్తంభం మేఘస్తంభములో నడవకపోతే మనము పరమకానానుకు చేరలేము. సోదరుడా సహోదరి, ఏమిటి అగ్నిస్తంభము? దేవుని వాక్యము. ఏమిటి మేఘస్తంభము? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు. చాలా మంది ఈ విధంగా మాట్లాడతారు, ఏమిటంటే మేము కేవలం వాక్య ప్రకారమే నడుస్తామండి, లేదా వాక్యమే అనుసరించి చెప్పే సంఘం మా సంఘము, మేము వాక్యమే తప్ప ఇంకేం మేము అనుసరించాము. కాబట్టి క్రైస్తవత్వం రెండుగా విభజించబడింది. ఏమిటంటే ఒకరేమో మేము వాక్యాన్ని అనుసరిస్తాము, వాక్యాన్నే బోధిస్తాము, వాక్యమే వాక్యమే వాక్యమే. కొందరేమో మేము పరిశుద్ధాత్మను అనుసరిస్తాము, పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడతాము, మేము భాషలు మాట్లాడతాము, పరిశుద్ధాత్మ గురించి బోధిస్తాము. సోదరుడ సహోదరి, క్రైస్తవత్వంలో రెండు తెగలుగా ఉంటుంది. ఒకరేమో కేవలం ఆత్మ గురించి అంటారు, ఒకరేమో కేవలం మేము వాక్యం గురించి అంటారు. అయితే ఇక చదివిన లేఖన భాగంలో రక్షించబడిన విశ్వాసి ప్రభు నిన్ను నన్ను నడిపించుటకు ఈ రెండు ఏర్పాటు చేశాడు. ఏమిటి? దేవుని వాక్యము, రెండవది పరిశుద్ధాత్ముడు. కాబట్టి ఈ రెండుతో మనం నడిపించబడాలి. ఈ రెండుతో మనము ఈ క్రైస్తవ జీవితాన్ని లేదా ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించాలి. నేను కేవలం వాక్యమే వాక్యమే వాక్యం అంటే ఒక కాళ్ళుతో నడిచినట్టు అయిపోతుంది. మనం నడవడానికి దేవుడు రెండు కాళ్ళు ఇచ్చాడు, మనం చూడడానికి రెండు కళ్ళు ఇచ్చాడు. కాబట్టి ఒక కాళ్ళుతో నడుస్తే ఏ విధంగా కుంటుకుంటూ వెళ్తామో అలానే కేవలం వాక్యమే వాక్యమే అనడం ద్వారా మన ఆధ్యాత్మిక జీవితము కేవలము ఆ విధంగా కుంటుకుంటూ వెళ్ళేది ఉంటుంది. లేదా కేవలం ఆత్మ ఆత్మ అనడం ద్వారా కూడా అది ఒక కాలుతో నడిచేటట్టు ఉంటుంది. బైబిల్ చెప్తుంది ఏమని? పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము. కాబట్టి రెండింటితో ఇశ్రాయేలు ప్రజలు నడిపించుటకు, ఆ రెండు ద్వారా నడిపించబడుటకు దేవుడు ఏర్పాటు చేశాడు. సోదరుడా సహోదరి, ఈ సమయంలో ప్రభు నీతో నాతో మాట్లాడే మాట, మనను నడిపించుటకు దేవుడు ఏర్పాటు చేసిన పరిశుద్ధాత్మ ద్వారా, దేవుని వాక్యం ద్వారా నడిపించబడుచున్నామా? లేక మనము ఈ ప్రజలలాగా ఏమంటున్నారు? ఈ ప్రజలు లేము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. సోదరుడా సహోదరి, నిన్ను నడిపించేది ఒక దేవతనా, లేకపోతే దేవుడు ఏర్పాటు చేసిన పరిశుద్ధాత్మ ద్వారా వాక్యం ద్వారా నడిపించబడుచున్నావా? ఎవరిని నడిపిస్తున్నారు? ఎవరిని మనం నడిపిస్తున్నారు? ఎవరండి మనం నడిపించేవారు? రక్షించబడిన విశ్వాసి, ఒక క్రైస్తవుడుగా లేదా దేవుని బిడ్డగా నువ్వు మార్చబడిన తర్వాత నిన్ను నడిపించుటకు ఏర్పాటు చేసిన ఆ ఏర్పాటులోనికి రాకపోతే, అవి అనుసరించకపోతే ఇశ్రాయేలు ప్రజల వలె మనం రాలిపోతాము. ఈ సందర్భంలో ప్రభు నీతో నాతో మాట్లాడుచున్న మాట, సోదరుడా సహోదరి, మనము పరిశుద్ధాత్మకు లోబడదాం. అలానే ఆత్మ ద్వారా నడిపించబడే అనుభవంలోకి వెళ్ళాలి. అలానే దేవుని వాక్యం ద్వారా నడిపించబడే అనుభవము.
ఈ రెండు కూడా మన జీవిత కాలం అంతా కూడా మనం కొనసాగించడానికి. ఇశ్రాయేలు ప్రజలు ఒక స్థలం నుండి ఇంకో స్థలానికి వెళ్ళినప్పుడు, ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతం వెళ్ళినప్పుడు వారు దినదిన ప్రయాణంలో ఎప్పుడు ఆ మేఘాన్ని చూసేవాళ్ళు. ఏమిటి? ఆ మేఘం కదిలినప్పుడే వారు కదిలేవారు. అగ్నిస్తంభము చూసేవారు, అది వారు నడిపించుటకు, దాని ద్వారా వారు నడిపించబడ్డారు. సోదరుడా సహోదరి, నీవు నేను కూడా మనము ఇవి అనుసరించకపోతే, వాక్యాన్ని పరిశుద్ధాత్మ ద్వారా మనము అనుసరించకపోతే, అవి నడిపించుటకు మనం అంగీకరించకపోతే మనము పరమకాణాను చేరలేము. ఆధ్యాత్మిక జీవితంలో మనము ఆ యొక్క సాతాను ద్వారా ఓడించబడతాము. అంత మాత్రమే కాదు, మా గమ్యాన్ని, లక్ష్యాన్ని చేరలేము. ఈ సమయంలో ప్రభు మాట్లాడుచున్నాడు. మనం అప్పగించుకుందాం. ప్రభు, మమ్మల్ని క్షమించు నాయన, మమ్మల్ని క్షమించు. నేను నీ వాక్యాన్ని పక్కన పెట్టాను, నీ ఆత్మ ద్వారా నడిపించబడిన అనుభవం కోల్పోయాను. కేవలం నా జ్ఞానాన్ని బట్టి, లేదా నేనేదో ఏర్పరచుకొని దాని ప్రకారం నడుస్తున్నాను. కాబట్టి నా ఆధ్యాత్మిక పతనము. సోదరుడా సహోదరి, ఎప్పుడైతే మరి ఈ రెండును పక్క పెడతామో దేవునితో సంబంధం కోల్పోతాము. దేవుని ఏర్పాట్లను పక్కకు వచ్చేస్తాము. సాతాను మన జీవితాన్ని నష్టపరుస్తుంది. ప్రభుకు అప్పగించుకుందాం. రెండవ మాటకు చూడండి, నిర్గమాకాండము 32వ అధ్యాయము 1వ వచనం. ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి అంటున్నారు. ఇక్కడ ఆ మోషే అనువాడు ఏమాయనో. సోదరుడా సహోదరి, ఎవరి మోషే? చూడండి, నిర్గమాకాండము 3వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే ప్రభు అంటున్నాడు ఏమంటే, నీవు రావాలి, నా ప్రజలైన ఇశ్రాయేలును ఐగుప్తులో నుండి విడిపించి వారు నడిపించుటకు నేను నిన్ను ఏర్పరచుకున్నాను. కాబట్టి ఎవరండి మోషే? దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుండి విడిపించి కానానులో చేర్చుటకు, వారిని నడిపించుటకు దేవుడి చేత ఏర్పరచబడిన సేవకుడు, దేవుడు ఏర్పరచుకున్న నాయకుడు మోషే. వాళ్ళు అంటున్నారు, ఏమంటున్నారండి? ఈ మోషే అనువాడు ఏమాయనో. సోదరుడా సోదరి, నీవు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలంటే, నీవు రక్షించబడిన తర్వాత ఆధ్యాత్మికంగా పతనంలో లేకుండా సరైన మార్గంలో వెళ్ళాలంటే, రెండవదిగా దేవునితో సహవాసం, దేవుని యొక్క చిత్తము లేదా దేవుని యొక్క ప్రత్యక్షతను, దేవుని ఏర్పాటు నీ పక్షంగా ఏముందో నువ్వు తెలుసుకోవాలంటే, దేవుడు నీ పక్షంగా ఏర్పాటు చేసిన దైవజనుడు అత్యంత అవసరము. నీ నిమిత్తమై నా నిమిత్తమై ప్రార్థన చేసి మన గురించి దేవునికి మొనపెట్టి, మన గురించి దేవుని చిత్తమును తెలియజేసేవాడు, మన గురించి దేవుని ఏర్పాటు ఏమిటో తెలియచేసేవాడు, నడిపించేవాడు దేవుని సేవకుడు. సోదరుడా సహోదరి, ఈ ప్రజలు అంటున్నారు ఏమని? ఆ మోషే అనేవాడు ఏమాయనో మాకు తెలియదు. సోదరుడా సహోదరి, వాళ్ళు మోషే నిరాకరించారు. దేవుని ముఖము వారి పక్షంగా మరుగు చేయబడింది. దేవుని ప్రత్యక్షత వారి పక్షంగా మరుగు చేయబడింది. కారణం ఏమిటంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఏది బయలుపరచాలన్నా మోషే ద్వారా మాత్రమే బయలుపరిచాడు. ఇశ్రాయేలు ప్రజలు నడిపించుటకు ఏర్పాటు చేయబడిన నాయకుడు మోషే. కాబట్టి మోషేని ఎప్పుడైతే కాదన్నారో దేవుని ప్రత్యక్షత వారి పక్షంగా అది కనుమరుగైపోయింది. ఈ సమయంలో ప్రభు నీతో నాతో మాట్లాడుచున్న మాట, సోదరుడా సహోదరి, మన నిమిత్తమై ప్రార్థన చేసి మన నిమిత్తమై దేవుని ఏర్పాటును బయలుపరిచే ఒక మంచి సేవకుడు మనకు ఉండడం ఈ భూమి మీద ఖచ్చితంగా ఎంతో శ్రేష్టమైనది. మన గురించి మొరపెట్టే ఒక సేవకుడు ఉండడము, మన గురించి దేవుని చిత్తమును తెలియచేసే ఒక దైవజనుడు నువ్వు కలిగి ఉండడము నీ జీవితానికి నిశ్చయముగా ఎంతో శ్రేష్టమైనది. ఎందుకంటే నీ భవిష్యత్తు అంతటిని ఆయన తెలియచేస్తాడు. సోదరుడా సహోదరి, ఈ యొక్క సమయంలో ప్రభు నీతో నాతో మాట్లాడుచున్న మాట ఏమిటంటే, దేవుడు ఏర్పాటు చేసిన దైవజనుడిని నీవు విడిచిపెట్టబాకు. దేవుడు ఏర్పాటు చేసిన దైవజనుడిని నువ్వు నిరాకరించబాకు. ఇశ్రాయేలు ప్రజలు ఈ మోషే అనేవాడు ఏమాయనో అన్నారు, మోషే నిరాకరించారు. కానీ వారు నిరాకరించింది దేవుని ఏర్పాటు నిరాకరించారు. కాబట్టి యాకోబు వంశమునకు తన ముఖమును మరుగు చేసుకునే యెహోవా. ఎందుకు మరుగు చేసుకున్నాడు దేవుడు? ఎందుకు తన ముఖాన్ని ఇశ్రాయేలు ప్రజల పక్షంగా మరుగు చేసుకున్నాడు? దేవుడు ఏర్పాటు చేసిన నాయకుడిని వారు విసర్జించారు. దేవుడు ఏర్పాటు చేసిన ఆ నాయకుని వీరు కాదన్నారు, మోషేని కాదన్నారు. ప్రభు ఏర్పాటును కోల్పోయారు. ఈ సమయంలో పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుచున్న మాట, నీకోసం ఏర్పాటు చేసిన ఆ సేవకుని, నీకోసం ఏర్పాటు చేసిన ఆ దైవజనులను అనుసరించడం ద్వారా, దైవజనుల ద్వారా దైవ చిత్తము నీకు బయలుపరచబడుతుంది. కాబట్టి ఒక శ్రేష్టమైన సేవకుని ఆత్మతో నింపబడి ప్రార్థనతో
ఆత్మతో వాక్యముతో నింపబడిన సేవకుడు. అంత మాత్రం కాదు, దేవునితో సంబంధం కలిగిన సేవకుడు. దేవునితో సంబంధం కలిగిన సేవకుడు మనం కలిగి ఉండడము నిశ్చయంగా ఈ జీవితంలో గొప్ప విజయానికి, ఆధ్యాత్మిక నడిపింపుకు ఒక గొప్ప శ్రేష్టమైన ఆ యొక్క మార్గమై ఉంటుంది. అది దేవుని మార్గమై ఉంటుంది. ఈ మధ్యాహ్నం ప్రభుకు అప్పగించుకుందాం. ప్రభు, నేను మీరిచ్చిన దైవజనుని అనుసరించి నడుచుకు సహాయం చేయి. అలానే నా విషయమై నీ ఏర్పాటును తెలుసుకొనుటకు మీరు అనుగ్రహించిన సేవకుణ్ణి, మీరు అనుగ్రహించిన దైవజనుణ్ణి నేను అనుసరించుటకు సహాయం చేయి అని ప్రభుకు అప్పగించుకుందాం. ప్రభు ద్వారా నడిపించబడదాం. ఇది రెండవది. తర్వాత మూడవది చూడండి, నిర్గమాకాండము 32వ అధ్యాయము 3వ వచనం. ప్రజలందరూ తమ చెవులకున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. ప్రజలందరూ తమ చెవులకున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అప్పుడు ఏం చేశాడు? 4వ వచనం మొదటి భాగంలో, అతడు వారి యొద్ద వాటిని తీసుకొని అగ్నిలో వేసినప్పుడు అది పోత విగ్రహముగా లేదా పోత పోసిన దూడగా మార్చబడింది. 3వ మాట చూస్తే ఇప్పుడు ఏం చేశారు? వీరికున్న అహరోను అహరోనుతో అన్నారు, వాళ్ళేమని, మాకు ఒక దేవతను తయారు చేయి. అప్పుడు అహరోను అన్నాడు, సరే అమ్మా, మీ దగ్గర ఉన్నదంతా బంగారంతా నాకు తీసివ్వండి. మీ దగ్గర బంగారు ఇస్తే ఆ బంగారుతో నేను చేస్తాను. ఎందుకంటే ఒకవేళ అహరోను కానీ వారి మాట వినకపోతే వాళ్ళు రాళ్ళు పెట్టుకుంటూ చంపేస్తారు. కాబట్టి అహరోను భయపడిపోయాడు. కాబట్టి ఏం చేశాడు? సరే ఇవ్వండి బంగారు అన్నాడు. అప్పుడు ఏం చేశారు? వారు బంగారు అంతా తీసుకొని అహరోనుకి ఇచ్చినప్పుడు అహరోను ఆ బంగారు తీసుకొని అగ్నిలో వేశాడు. అది వెంటనే ఒక దూడలాగా మార్చబడింది. నా ప్రశ్న ఏమిటంటే, ఎలా వచ్చింది ఈ బంగారు? ఎవరిచ్చారు ఇశ్రాయేలు ప్రజలకు ఆ బంగారు? ఎలా వచ్చింది ఆ బంగారు? ఎలా వచ్చిందండి? నిర్గమాకాండము 12వ అధ్యాయము 35-36 వచనాలు చూస్తే ఇక్కడ ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజలకు ఆ బంగారు వచ్చిందో వ్రాయబడింది. చూడండి, ఐగుప్తు యొద్ద నుండి వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను అడిగి తీసుకొనిరి. 36వ వచనం, యెహోవా ప్రజల ఎడల ఐగుప్తులకు కటాక్షము కలుగు చేసెను గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. యెహోవా వారికి ఐగుప్తులకు కటాక్షము కలుగు చేసిన గనుక. ఏ విధంగా వచ్చింది బంగారు? ఇశ్రాయేలు ప్రజలకు దేవుని కటాక్షం వల్ల ఆ బంగారు వచ్చింది. కాబట్టి ఈ వచ్చిన దేవుని కటాక్షం వల్ల వచ్చిన ఈ బంగారును వీళ్ళు ఏం చేస్తున్నారండి? దేనికి ఉపయోగిస్తున్నారు? ఇక్కడ అంటున్నారు, ఒక దూడను తయారు చేయడానికి. సోదరుడా, సహోదరి, ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడుచున్న మాట ఏమిటంటే, దేవుడు నీకు ఇచ్చిన ఆస్తిని దేనికి ఉపయోగించున్నావు? దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని దేనికోసం ఉపయోగిస్తున్నావు? దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానాన్ని దేనికోసం ఉపయోగిస్తున్నావు? దేవుడు నీకు ఇచ్చిన చదువును లేదా ఇన్ఫ్లుయెన్స్ను లేకపోతే నీకు ఇచ్చిన పరపతిని దేనికి ఉపయోగిస్తున్నావు? ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు ఏమని, తమ దగ్గర ఉన్న బంగారంతా తీసుకొని ఒక దూడను చేయడానికి వారు ఉపయోగించారు. సోదరుడా, సహోదరి, దేవుడు నీకు ఇచ్చిన దాంతో నీవు దేవునికి దగ్గర అవుతున్నావా? దేవుణ్ణి సంతోషపరుస్తున్నావా? దేవుని సేవ చేయడానికి లేదా దేవునికి ఉపయోగపడే విధంగా ఆ ధనం ఉపయోగిస్తున్నావా? దేవుడు నీకిచ్చిన ఆ డబ్బుతో, దేవుడు నీకిచ్చిన ఆ బంగారుతో దేవుణ్ణి నువ్వు దూరం చేసుకుంటున్నావా? సోదరుడా, సహోదరి, ప్రభు మనతో మాట్లాడుచున్నాడు ఏమిటంటే, నీకు ఇచ్చిన డబ్బు ద్వారా నువ్వు దేవుని దూరం చేసుకుంటే నిత్య నష్టాన్ని కోలుకుంటావు, నిత్య నష్టాన్ని పొందుకుంటావు. దేవుడు నీకు ఇచ్చిన వ్యాపారంతో విచ్చలవిడిగా ఇష్టానుసారంగా తిని త్రాగి పాపం చేయడానికి, కోరికలు నెరవేర్చుకోవడానికి, శరీర భోగాన్ని నెరవేర్చుకోవడానికి ఉపయోగిస్తే సోదరుడా, సహోదరి, నిశ్చయముగా అది మన నష్టముగా మార్చబడుతుంది. దేవుడిచ్చిన ఈ బంగారును వారు దేవునికి అవమానం తెచ్చే విధంగా లేదా దేవుని మనస్సును గాయపరిచే విధముగా, దేవుని నుండి వారు శాపం తెచ్చుకునే విధముగా ఈ బంగారును ఉపయోగించుకున్నారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో సోదరుడా, సహోదరి, ప్రభు మనతో మాట్లాడుచున్న మాట ఏమంటే, దేనికి ఉపయోగిస్తున్నావు దేవునికి ఇచ్చిన ఈ సమస్తాన్ని? దేవుడికి ఇచ్చిన దాంతో ఏం చేస్తున్నావు? ప్రభుకు మనం అప్పగించుకుందాం. ప్రభువా, ఇంతకాలము మీరిచ్చిన నా డబ్బుతో, ఇది నా డబ్బు, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. ఎస్, నా జీతము నా ఇష్టం వచ్చినట్టు నేను ఉపయోగిస్తాను. ఎస్, నేను సంపాదించుకుంది నాకు అనుకూలంగా నేను ఉపయోగించుకుంటాను. సోదరుడా, సహోదరి, దేవుని కటాక్షం ద్వారా ఆ ఉద్యోగం నీకు వచ్చింది. దేవుని యొక్క కటాక్షం ద్వారా ఈ ఆస్తి నువ్వు సంపాదించావు. దేవుని కటాక్షం ద్వారా ఈ స్థాయిలో ఈరోజు మనం కలిగి ఉన్నాము. అదెన్నడు మర్చిపోబాకు. అదెన్నడు మనం ఆ మాట నుండి ఎన్నడు మనం విడిచిపెట్టద్దు. అయితే దేవుడు ఇచ్చిన దాంతో
మనం ఏమి చేస్తున్నాం అత్యంత ప్రాముఖ్యమైనది. దేవుడు ఇచ్చిన దాంతో దేవుని దగ్గరగా అవుతున్నామా, లేదా దేవుడు ఇచ్చిన దాంతో దేవుణ్ణి దూరం చేసుకుంటున్నామా? కాబట్టి దేవునికి ఎక్కువ ఇచ్చాడా, అది ఇంకా ఎక్కువ దేవుని సేవ చేయడానికి ఉపయోగించు, ఇంకా ఎక్కువ దేవుని మహిమకే ఉపయోగించు. దేవుడు ఇచ్చిన దాంతో నీవు ఇంకా దేవుని దగ్గర ఎక్కువ సంపాదించుకోవడానికి, లేదా దేవుని దగ్గర ఇంకా పొందుకోవడానికి, దేవుని ఎక్కువ సంతోషపెట్టడానికి, ఎక్కువ సేవ చేయడానికి, ఎక్కువ ఆయన మహిమపరచడానికి అది నీకు సాధనముగా ఉపయోగపడాలి. నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. ఏమిటంటే, ఒక దేశంలో, పాశ్చాత్య దేశంలో ఒక దొరసాని ఉండేది. చాలా విలాసవంతమైన ధనవంతురాలు. అంటే ఎంత ధనవంతురాలంటే, ఏ కలర్ డ్రెస్ వేస్తుందో ఆ కలర్ కారు వాడుతున్నాం. ఆ రోజు అన్ని కార్లు ఉన్నాయి, గొప్ప ప్యాలెస్ ఉంది, విలాసవంతమైన ప్యాలెస్, మంచి గార్డెనింగ్ చేసేవారు ఉన్నారు, తర్వాత అనేక మంది పనివారు ఉన్నారు. ఎంత విలాసవంతమైన చాలా గొప్ప ధనవంతురాలు. ఆమె ఏం చేసేది, ఉదయాన్నే లేస్తానే తనకున్న డబ్బుతో విలాసవంతమైన జీవితం జీవించేది. ఒకరోజు అదే ఆ ఇంట్లోనే ఒక పని పిల్ల ఉంది. అంటే ఒక అనాథ పని పిల్లని తెచ్చుకుంది. ఆ అనాథ పని పిల్ల చాలా భయభక్తురాలు, చాలా దేవుని భయభక్తులు కలిగిన స్త్రీ. ఏ విధంగా నయమాన్ ఇంట్లో ఉండే ఆ యొక్క ఆ పనికత్తె, ఆ చిన్న పాప ఏ విధంగా దైవభక్తి కలిగిన పాపనో, ఆ విధంగా ఈ పాప కూడా చాలా భక్తి గల పాప. సరే, అయితే ఏమైందంటే, ఒకరోజు ఈ ధనవంతురాలకి కల వచ్చింది. ఆ కలలో ఆమె పరలోక రాజ్యానికి వెళ్ళింది. ఆ పరలోక రాజ్యం వెళ్తే దూతలు వచ్చారు, ఈమెను తీసుకువెళ్తున్నారు పరలోక రాజ్యానికి. పరలోక రాజ్యం వెళ్తా ఉంటే ఆ దూతను అడుగుతుంది ఈ ధనవంతురాలు, ఎవరిదమ్మా ఆ ఇండ్లు, అంత దగదగ మెరిసిపోతుంది, అంత ఆ ముత్యాలతో, వజ్రాలతో, తర్వాత ఆ కెంపుతో, మాణిక్యముతో కట్టారు, ఎంత బాగుంది ఆ ఇండ్లు, ఎవరిది అంటే, అప్పుడు ఆ యొక్క దూత అంటుంది, అమ్మా ఈ ఇండ్లు ఎవరిదంటే, ఫలానా సేవకుడు తన జీవితకాలం అంతా కూడా ఆయనకున్న డబ్బుతో, ఆయనకున్న సమస్తంతో దేవుని మహిమపరిచాడు, దేవుని కోసం ప్రయాసపడ్డాడమ్మా. ఆయన కోసం దేవుడు ఇంత చక్కని ఇండ్లను, చక్కని భవంతిని దేవుడు నిర్మిస్తున్నాడు. ఓహో, చాలా బాగుంది, చాలా బాగుంది. మళ్ళీ కొంచెం వెళ్తుంది, ఇది ఎవరిదని అడిగింది. చాలా బాగుంది, దగద మెరిసిపోతుంది. ఇది ఎవరిదంటే, ఇది ఫలాని సేవకునిది, ఇది ఫలాని, ఇంకొకటి చూపించింది, ఇది ఫలాని విశ్వాసిది, ఇది ఫలాని సువార్థికునిది, లేదా ఫలాని నమ్మకంగా ప్రార్థన చేసే ప్రార్థనాపరులది, నమ్మకంగా ప్రార్థన చేసే ప్రార్థనాపరుడిది, ఇది అదంతా చెప్పుకుంటా వెళ్తుంది. ఇదేమో ఫలానా హతసాక్షిది, ప్రభు కోసము ప్రాణం ఇచ్చాడమ్మా, దేవుడు ఇలాంటిది కట్టాడు. అప్పుడు చివరికి పోతుంటే ఒక ఇల్లు కనపడి, ఇది ఎవరిదని అడిగింది. అప్పుడు ఆ దూత నింది ఆమెతో, అమ్మా ఇది ఎవరిదో తెలుసా, మీ ఇంట్లో పని చేస్తుంది చూసావా, ఆ చిన్న పని పాప, ఆ పాపకి ఇండ్లు కట్టాడు. అమ్మో, ఇంత ఇండ్లు కట్టాడా దేవుడు, ఇంత పెద్ద భవనము అంత చిన్న పాపక? అవునండి, దేవుడు ఆమెని కట్టాడమ్మా. సరేగా అంత బాగుంది, కానీ మరి నాదెక్కడ, నా ఇండ్లు ఎక్కడ చూపించు అని. సరే, వెళ్తా ఉంటే చివరికి బంగారు వీధులు అయిపోయినాయి, వజ్రాల వైకుడు అంత అయిపోయింది. చివరికి ఏం కనపడినాయంటే, ఇక మట్టి రోడ్లు వచ్చేసినాయి. అడుగుతుంది, నా ఇండ్లు చూపించు ఎక్కడ ఉందో. పోతుంటే చివరికి ఆ చివరిలో దూరంలో చూపించింది. అమ్మ చూసావు కదా, అదిగో అదే నీ ఇండ్లు. ఎలా ఉందండి, ఆ మట్టితో కట్టి గోడలు, పైన కప్పు కూడా లేదు, 2 బొంగులు వేసి పెట్టారు. ఆమె చూసి, లేదు నేను ఎక్కడో మోసం జరిగింది, ఇక్కడ ఏదో మోసం జరిగింది అనింది. అప్పుడు ఆ దూత అనింది, అమ్మా ఇక్కడ మోసం జరగడానికి వీలు లేదు, ఇక్కడ మోసాలు ఉండవమ్మా, మోసం ఉండదు. మరి ఎందుకు ఆ పాప, అంత బీదమున్న పాపకేమో ఇంత పెద్ద ఇల్లు కట్టారు, నేను భూలోకంలో ఎంతో ధనవంతురాలని, ఎంతో డబ్బున్నదాన్ని, నాకెందుకు ఇల్లు కట్టలేదు? అప్పుడు అన్నారు ఆ దూత, అమ్మా నీకిచ్చిన ఆస్తితో, నీకిచ్చిన డబ్బుతో, నీకిచ్చిన బంగారుతో, నీకిచ్చిన ఆస్తిపాస్తులతో ఏం చేస్తున్నావు? ఉదయం లేస్తావు, క్లబ్కి వెళ్తావు, మళ్ళీ అక్కడ మధ్యాహ్నం వస్తావు, అక్కడికి వెళ్తేనే స్టార్ హోటల్కి పోతావు, అక్కడ నుండి ఎక్కడ పోతావు, పబ్బుకి పోతావు, మళ్ళా సాయంత్రము నీ పని ముగించుకొని వస్తావు, మళ్ళీ లేస్తావు, మళ్ళీ ఉదయాన్నే లేస్తానే బ్యూటీ పార్లర్లో పోతావు, మళ్ళా హార్స్ రేస్ క్లబ్కి పోతావు. ఈ విధంగా నీకు ఇచ్చిన ఆస్తి అంతా కూడా నీ సౌఖ్యం కోసము, నీ యొక్క కోరికలు తీర్చుకోవడానికి, నీ యొక్క శరీరేచ్ఛలకే నీ ఆస్తి అంతా ఉపయోగిస్తున్నావు. కాబట్టి నీకు ఏముంది ఇవ్వడానికి? కాబట్టి నీవు ఇక్కడ నుండి ఏ మెటీరియల్ పంపించట్ల పైకి, భూలోకము నుండి నీ ఇండ్లు కట్టడానికి ఏ మెటీరియల్ రావట్లేదు. కాబట్టి దేవుడు ఏం చేయలేకపోయాడు కట్టడానికి. అప్పుడు వెంటనే మెలుకుంది. ఆ మెలకు వస్తానే లేచి ఆ ధనవంతురాలు గబగబ పరిగెత్తుకుంటా ఆ పని పాప ఉన్న స్థలానికి వెళ్ళింది. ఆ పాప రాత్రి నిద్రపోకుండా రాత్రంతా ప్రార్థన చేస్తుంది. ప్రభా, నా యజమానురాలు మార్చు నాయన, ప్రభా ఈమె మీకోసం జీవించడానికి సహాయం చేయి,
మీ బిడ్డగా జీవించడం సహాయం చేయి, ఆమె విచ్చలవిడి జీవితం నుండి మార్చు ప్రభా అని అనేకుల గురించి మొరపెడితే రాత్రంతా ప్రార్థన చేస్తాం. వెంటనే వెళ్ళింది, ఆ పని పాపను వెళ్ళి పట్టుకొని లేపింది. లేపుతానే ఆ పని పాప భయపడిపోయింది. ఏమిటంటే, ఒక నాయన ఈ రాత్రి వచ్చింది నా యజమానురాలు, నన్ను ఉద్యోగం పీకేస్తుందేమో అనేసి పట్టుకొని, అమ్మా నువ్వు చాలా ధనవంతురాలమ్మా, నువ్వు చాలా ధన్యురాలమ్మా అని ఆమె పాపను పట్టుకుని ఎత్తుకొని అంటా ఉంది. అప్పుడు ఆ పాప భయపడిపోయింది. అమ్మా నేనేం చేయలేదంటే, తల్లి నువ్వేం చేయడం కాదు, నేను పరలోకంలో వెళ్ళొచ్చాను, అక్కడ చూస్తే నువ్వు చాలా ధనవంతురాలవు, నీకోసం నిత్యమైనది అత్యంత ఖరీదైనది కట్టబడుతూ ఉంది, నేను తుచ్చమైన దానికోసము నా జీవితాన్ని వ్యయపరిచాను, తుచ్చమైన దానికోసము నా ఆస్తి నేను వ్యయపరుచుకున్నాను కాబట్టి అని చెప్పి ఆమె ఉన్న ఆస్తి అంతా అమ్మేసి ఒక పెద్ద షిప్ కొని ఒక పెద్ద సువార్త కోసమైన ఒక ఆర్గనైజేషన్ స్థాపించి ప్రపంచంలో అనేక దేశాలకు సేవ చేసే గొప్ప సువార్థికురాలుగా ఆమె మార్చబడింది, తీర్మానం చేసుకుంది. సోదరుడా సహోదరి, ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుచున్నాడు. దేవుడు నీకు ఇచ్చిన ఆస్తితో, దేవుడు నీకు ఇచ్చిన సంపదతో, దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగం, వ్యాపారం ఏది ఇచ్చాడో దాంతో నువ్వు ఏమి చేయుచున్నావో దాన్ని బట్టి మాత్రమే, నువ్వు ఏమి చేయుచున్నావో దాన్ని బట్టి మాత్రమే లోకములో నిత్యమైన నివాస స్థలము కట్టబడుచుంది, నీకోసం శాశ్వతమైనది నిత్యమైనది కట్టబడుచుంది. ప్రభు కూడా అదే మాట అన్నాడు, ఈ లోకములు మీరు ధనము కూర్చుకోవద్దు, నిత్యత్వం కోసం ధనము కూర్చుకోండి. ప్రభుకు అప్పగించుకుందామా? మనం ప్రభుకు అప్పగించుకుందామా? ప్రభా ఈరోజు నేను తీర్మానం చేసుకుంటున్నాను, నీవు నాకు ఇచ్చిన దాంతో నేను నీ సేవకు ఉపయోగిస్తాను, నిన్ను మహిమపరుస్తాను, నిన్ను సంతోషపెట్టడానికే నీవు ఇచ్చింది నాకు సాధనంగా ఉపయోగిస్తాను. ఈ తీర్మానం నీ తీర్మానం అయితే నిత్యత్వము ప్రభుత్వం అని ఉండబోతాం. అంత మాత్రమే కాదు, దేవునితో సహవాసం కలిగి ఉంటాం. ఆయన ముఖం మరుగు చేసుకోవడానికి కాదు నీ ఆస్తి, ఆయనతో సహవాసం ఉండడానికి. ప్రభు ఈ మాటలు దీవించునుగా. ప్రార్థన చేస్తాను. ప్రభు తండ్రి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం పేరిట మీ పాదం దగ్గరికి వస్తున్నాం. ప్రభు మీరు ఇచ్చిన శ్రేష్టమైన మాటలు బట్టి స్తోత్రాలు. ప్రభు ఇశ్రాయేలు ప్రజలను విడిపించిన తర్వాత ఐగుప్తులో నడిపించుటకు, ఐగుప్తులో నుండి వారిని కనాను దేశకు నడిపించుటకు వారికి మీరు ఏర్పాటు చేసిన ఏర్పాటు పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము. అలానే మమ్మల్ని నడిపించుటకు పరిశుద్ధాత్మను, వాక్యమును మీరు ఇచ్చారు. కాబట్టి తండ్రి ఇది ఎప్పుడైతే వదిలేస్తామో మా ఆధ్యాత్మిక జీవితం అంధత్వం వెళ్ళిపోతుంది. యాకోబు వంశమునకు తన ముఖమును మరుగు చేసుకున్న యెహోవా అని మాట్లాడుచున్నారు. తండ్రి మీ ముఖము మరుగు చేయబడుతుంది, మీతో సహవాసం సంబంధం కోల్పోతాం. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడుచున్నారు. మమ్మల్ని క్షమించుము. ఇంతవరకు ఏదైతే చేశామో, ఏదైతే మేము అనుసరించక మేము వెళ్ళామో మమ్మల్ని క్షమించు. మీ రక్తం కడి శుద్ధి చేయము. పరిశుద్ధ ఆత్మతో నడిచే అనుభవంలోనికి, మీ వాక్యము అనుసరించి నడిచే అనుభవంలోనికి నడిపించు. అలా రెండవదిగా తండ్రి మీరు ఏర్పరచుకున్న నాయకుడు మోషే, వారిని నిరాకరించారు, మీ ప్రత్యక్షతను కోల్పోయారు. మీరు మాకు అనుగ్రహించిన సేవకులను బట్టి, అభిషక్తులను బట్టి, దైవజనులను బట్టి మీకు స్తోత్రాలు నాయన. వారి ద్వారా, వారు మా గురించి మొరపెట్టడం ద్వారా, వారు మా గురించి మీకు ప్రతిమానుడు ద్వారా, వారి ద్వారా మీ చిత్తం మీరు బయలుపరచగోరుచున్నారు. కాబట్టి నాయన వారిని అనుసరించిన కృప దయచేయండి. అలానే మీరిచ్చిన ఆ బంగారుతో వారు మిమ్మల్ని అవమానపరిచే విధముగా ఒక విగ్రహాన్ని చేసుకొని, ఒక దూడను చేసుకొని మీ హృదయాన్ని గాయపరచడమే కాకుండా మీ శిక్షకు, శాపానికి వారు పాత్రులుగా మార్చబడ్డారు. మీరిచ్చిన దానితో, మీరిచ్చిన ఏదైనా సరే, ఆస్తి కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ ఏదైనా సరే, అది మిమ్మల్ని మహిమపరచడానికే, మీకు సమీపంగా రావడానికి తప్ప మీ నుండి దూరపరచడానికి కాదు. మీ నుండి మీ ముఖమును మరుగు చేసుకోవడానికి, మీ సన్నిధిని కోల్పోవడానికి కాకున్నట్లు సహాయం చేయండి. మా తీర్మానాన్ని మీరు గణపరచుము, మా తీర్మానం అంగీకరించమని మీరు మాతోనే స్పష్టంగా మాట్లాడారు ప్రభు. ఈ రోజు నుండి మీకోసం జీవించుటకు మాకు నేర్పించు. వందనము స్తోత్రం నేను స్తుతిస్తూ విన్న వాక్యమును మా అనుభవంగా మార్చుము, దీవించమని యేసు నామమును స్తుతించి అతి వినముతో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. సత్యముతోనూ ఆరాధించాలని ఆశపడుచున్నారా? అయితే రండి, మీ కొరకై నిత్య జీవ మందిరం. దేవుని చిత్తము తెలుసుకోవాలని, స్పష్టమైన దేవుని స్వరం వినాలని, వాక్యానుసారమైన బోధగల సంఘం కావాలని ఆశపడుచున్నారా? అయితే రండి. వందలాది మంది వచ్చి ప్రభు స్వరం విని మేలు పొందుచు దైవ సన్నిధిని అనుభవించుచున్నారు. మీరును రండి, దైవ సన్నిధిని
అనుభవించండి. మా ఆరాధనా స్థలం నిత్య జీవం దివ్య గార్డెన్స్, నాగార్జున సాగర్ మెయిన్ రోడ్, కర్మన్ ఘాట్ క్రాస్ రోడ్స్, హైదరాబాద్ 5,35,000. ప్రార్థనా మనవులకు మమ్మను సంప్రదించుటకు మా ఫోన్ నెంబర్ 9291635055.